హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో KNFB రీడర్ ఎందుకు యూస్ చేస్తారు, దాని ఉపయోగం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక మంచి అప్లికేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేసి సజెస్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చి చేరుతుంది. ఫ్రెండ్స్, మరింత ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళదామా? ఓకే, లెట్స్ మూవ్. ఫ్రెండ్స్, KNFB రీడర్. KNFB రీడర్ ఇది ఒక మంచి అప్లికేషన్. ఇది మనకు ఫ్రీగా దొరుకుతుంది. అయితే కొన్ని లిమిటేషన్స్ వరకే మనకు అలౌ చేస్తుంది, కొన్ని రికగ్నేషన్స్. దీని ఉపయోగం ఏంటంటే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరైతే నార్మల్ బుక్స్తో ఎక్కువ డిపెండ్ అయ్యి చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ KNFB రీడర్ చాలా మంచి అప్లికేషన్. ఈ KNFB రీడర్ ద్వారా ఇమేజెస్, ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఏ రూపంలో ఉన్నా సరే, మనము టెక్స్ట్కి సంబంధించిన డాక్యుమెంట్ ఏ రూపంలో ఉన్నా సరే, ఆర్టికల్ రూపంలో తప్ప మిగతా ఈ PDF, ఇమేజ్, JPG ఇవన్నీ కూడా మనం, అలాగే పేజీని ఫోటో తీసి కూడా మనమే స్వయంగా చదువుకోవచ్చు. ఇందులో ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, ఏ రీజనల్ లాంగ్వేజెస్ ఉండదు. ఒక 10 పేజెస్ ఉన్న బుక్ను 10 ఇమేజెస్గా తీసి ఆ 10 ఇమేజెస్ని ఒక డాక్యుమెంట్గా క్రియేట్ చేసుకొని మనం కావాలనుకున్నప్పుడు ఆ 10 పేజెస్ని ఎట్ ఎ టైం, అంటే 1 by 1 మనం చదువుకోవచ్చు. మనం పేజ్ మూవ్ చేసి మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా KNFB రీడరే మూవ్ చేస్తూ చదువుతూ ఉంటుంది. PDFs కూడా అలాగే చేస్తుంది అనమాట. ఈ KNFB రీడర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, KNFB రీడర్ మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇది అన్ని డివైజెస్లో, అంటే ఆండ్రాయిడ్, iOS, కంప్యూటర్లో కూడా ఇది పనిచేస్తుంది. దీనికి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 8,200. ఇప్పుడు December 21 నుంచి 3rd January 2019 వరకు 40% కన్సెషన్ ఇచ్చారు. మీకు 4,800 రూపీస్కి యూస్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ప్లేస్టోర్లో మీకు ఫ్రీ అప్లికేషన్ దొరుకుతుంది. ఫ్రీ అప్లికేషన్కి, పర్చేజ్ అప్లికేషన్కి అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి, ఎటువంటి తేడా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే 25 రికగ్నిషన్ మాత్రమే ఫ్రీ అప్లికేషన్ వస్తాయి. 25 రికగ్నిషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం పర్చేజ్ చేయాలి. ఈ 25 రికగ్నిషన్ యూస్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చిన తర్వాత మీరు అవసరం అనుకుంటే పర్చేజ్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్, Arizona screen recorder mode, take picture, tilt off, camera flash, settings, file explorer అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనము యూజ్ చేసినటువంటి, షేర్ చేసి తర్వాత ఫోటో తీసి చేసిన ఫైల్స్ అన్ని అక్కడ ఉంటే మనం నేమ్స్ సేవ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, camera flashes on, double tap to change camera flash mode button. ఇది కెమెరా ఫ్లాష్ ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆన్ లో ఉండాలి ఫోటో తీసేటప్పుడు. tilt off guidance, tilt off అంటే ఏంటంటే, మనకు ఇది ఆన్లో ఉంటే మనకు వైబ్రేషన్స్ వస్తుంటే ఇది అంతగా వర్క్ చేయడం లేదు, కాబట్టి దీని గురించి వద్దు. టేక్ పిక్చర్ అంటే మనం ఫోటో తీయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక పేజీని చదవాలనుకున్నప్పుడు మనం ఫోటో తీయాల్సి వస్తుంది, అప్పుడు ఆ ఫోటో తీయడానికి ఇది యూజ్ అవుతుంది. రైట్. ఫీల్డ్ ఆఫ్ వ్యూ రిపోర్ట్ అంటే మనం ఫోటో తీసేటప్పుడు పేజ్ ఎంత కవర్ అయింది, ఏ ఎడ్జెస్ కవర్ అయ్యాయని చెప్తుంది. ఇది మనకు చాలా అవసరం. అన్లాక్ ఫుల్ వర్జన్ అంటే ఇక్కడ ట్యాప్ చేస్తే మనకు అమౌంట్ ఎంత ఉందో చూపిస్తుంది, ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. 18 రికగ్నిషన్ అంటే 25 రికగ్నిషన్స్ ఫ్రీ అన్నాను కదా, నేను ఫ్రీ వాడుతున్నాను కాబట్టి ఇంకా 18 ఉన్నాయి. అంటే ఇప్పుడు 7 మీరు వాడేశారని చూపిస్తుంది, కాబట్టి 18 రికగ్నిషన్ రిమైనింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు మనం 3 విధాలుగా చూద్దాం. నంబర్ 1, పిక్చర్ని, ఒక పేజ్ని ఫోటో తీయడం, మళ్ళీ PDFని చదవడం ఎలా, అలాగే మనకు ఫోన్లో ఉన్నటువంటి ఇమేజెస్ని చదవడం ఎలా అనే 3 విషయాలను చూద్దాం. నేను ఒక పేపర్ తీసుకుంటాను. ఇక్కడ
పేపర్ తీసుకొని ఫోటో తీసి చూపిస్తాను మీకు. ఓకే రైట్, ఇక్కడ ఒక పేజ్ తీసుకున్నాను, ఫోటో తీస్తున్నాను నేను. రైట్ స్వైప్ ఇది ఫీల్డ్ ఆఫ్ వ్యూ రిపోర్ట్లో ఏం చెప్తుందో చూద్దాం. దీని మీద ట్యాప్ చేయాలి మనం. ఫోటో కెమెరా కింది వైపున మనం పేజ్ని పెట్టి ఒక కొద్ది హైట్లో 2 చేతులతో హోల్డ్ చేసి పట్టుకుని మనం ట్యాప్ చేయాలి. Top and left edges are visible. Rotated 3 degrees counterclockwise. టాప్ అండ్ బాటమ్ లెఫ్ట్ అని చెప్పింది, మనకు మొత్తం 4 కవర్ కావాలి. Top edge is visible. Rotated 0 degrees counterclockwise. టాప్ ఎడ్జ్ మాత్రమే విజిబుల్ అండి. ఇది చెప్పేటప్పుడు మనము దీన్ని బట్టి మనం డివైస్ని మూవ్ చేస్తూ ఉండాలి. Top, left and right edges are visible. Rotated 4 degrees counterclockwise. బాటమ్ ఎడ్జ్ మిస్ అయింది. ఇట్లా చెప్పినప్పుడు ఎప్పుడైతే మనకు కరెక్ట్ 4 ఎడ్జెస్ వస్తుందో అప్పుడు టేక్ పిక్చర్ బటన్ మీద ట్యాప్ చేయాలి. Top and left edges are visible. Rotated 2 degrees. మళ్ళీ చెప్పలేదు, మళ్ళీ కవర్ కాలేదు. No edges are visible. Top and left edges are visible. Rotated 3 degrees counter. Top, left and bottom edges are visible. No edges are visible. Top, left and bottom edges are visible. Rotated 4 degrees counterclockwise. Top edge is visible. Rotated 0. Top edge is visible. Rotated 1 degrees clockwise. No edges are visible. Top edge is visible. Top, bottom and right edges are visible. Rotated 2 degrees clock. Top and bottom edges are visible. Rotated 2. All 4 edges are visible. Rotated 4 degrees clockwise. Okay, all 4 edges ఉంది కదా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ take picture. Take picture. చేద్దాం. Take picture. yes, పిక్చర్ తీసింది. ఓకే, తీసేసింది. Settings. I B1 LBC 2018 dated the 16th of December 2011 Endly Abled Transgender and Seni District celebrations of 21 OMLI is inventor of Braille script PR. The 1st of February. View image. ఈ విధంగా చదివింది. Add page to document. Set language. Current selection. ఇక్కడ మనము సేవ్ చేసిన తర్వాత పేజ్ డాక్యుమెంట్కి యాడ్ చేయాలంటే పేజ్ నెంబర్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఎక్కడ ఏ డాక్యుమెంట్కి ఉంటుంది మనం ఆల్రెడీ నేమ్ క్రియేట్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్కి ఇవ్వచ్చు, లేదా మనం అక్కడ నేమ్ క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్ తయారు చేసుకోండి. ఇట్లా తీసిన 10, 12 ఎన్ని పేజెస్ అయినా మనం ఒక్కొక్కటి తీసి సేవ్ చేసుకుని డాక్యుమెంట్ యాడ్ చేసుకుంటూ పేజ్ నెంబర్లు ఇస్తూ వెళ్ళొచ్చు. ఈ విధంగా చూడండి, క్విక్ రెస్పాన్స్ మనకు ఇచ్చిన వెంటనే చదవడం స్టార్ట్ చేసింది. మనం ఫోటో తీసిన వెంటనే మనకు చదవడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా మనం ఎవరి సహాయం లేకుండా, ఇది ఏంటంటే మనకు కెమెరా తీసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అది అలవాటు అయితే మనకు ఈజీగా వస్తుంది. అయితే ఇది ఫోటో తీసి ఎలా చదువుకోవాలని చూసాం కదా. నెక్స్ట్ మనము ఒక పీడిఎఫ్ వచ్చింది, పీడిఎఫ్ని ఎలా చదువుకోవాలి. పీడిఎఫ్ని చదువుకోవడానికి మన రకరకాల అప్లికేషన్ వస్తున్నాయి, ఒకే అప్లికేషన్తో అన్ని చేయొచ్చు కాబట్టి పీడిఎఫ్తో ఎలా చదువుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మైసెల్ఫ్ లో ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 pages. పీడిఎఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ 2 pages సెలెక్ట్ చేశాను. పైన షేర్ బటన్ తీసుకుందాం. మనం షేర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు షేర్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా. Battery 89 and list 36 forward share. షేర్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే షేర్కి సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ అయితే మనకు అక్కడ KNFB రీడర్ మీద ట్యాప్ చేసిన వెంటనే అది మనకు ఫైల్ ఇన్ఫోలోకి వెళ్ళిపోతుంది. KNFB రీడర్లో ఉన్న ఫైల్ ఇన్ఫోలో అక్కడ మనకు అన్ని అప్లికేషన్స్ సేవ్ అయి ఉంటాయి. మనం ట్రాన్సాక్షన్ చేసినవన్నీ, మనం ఏదైతే పర్ఫామ్ చేస్తామో అన్నీ అక్కడ ఉంటాయి కదా. అక్కడికి ఈ ఫైల్ వచ్చేస్తుంది. ఆ ఫైల్ మీద మనం ట్యాప్ చేసి చదువుకోవాలి. ఒకసారి షేర్ మీద ట్యాప్ చేసి అక్కడికి వెళ్తున్నాను. KNFB రీడర్కి చూడండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసింది. ఎక్స్ప్లోర్ దీని మీద మనం ట్యాప్ చేస్తున్నాము. ఏమొస్తుంది చూద్దాం. Government of Andhra Pradesh abstract. Elections, accessible and inclusive election or persons with disabilities, constitution of state level committee, orders. Okay. Set language. Play button. ఇక్కడ మనకు ప్లే
Previous sentence. Previous button. sentence. Previous page. Previous button. page. Disable. Next sentence. Button. Next sentence. Next page. Next button. page. Set language. Current selection. Next page. Button. ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు, ఆ పేజ్లో నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళొచ్చు. మనకు పేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ పేజ్ ప్రీవియస్ పేజ్, నెక్స్ట్ సెంటెన్స్ ప్రీవియస్ సెంటెన్స్. మనకు అట్లా ఎండ్ డాక్యుమెంట్కి వెళ్ళొచ్చు, ఎండ్ పేజ్కి వెళ్ళొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా ప్లే పాజ్ ఉంటుంది. మనకు అవసరం లేదనుకుంటే ప్లే మీద ట్యాప్ చేస్తే పాజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, రీడింగ్ స్పీడ్. చూడండి, రీడింగ్ స్పీడ్ కూడా మనం 30%. ఇంక్రీజ్ మీద ట్యాప్ చేస్తే 5% ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అన్నప్పుడు డిక్రీజ్ మీద ట్యాప్ చేస్తూ వస్తుంటే 5 ప్రతిసారి 5% డిక్రీజ్ అవుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే మనం సెట్ చేసుకున్నది. ఇప్పుడు మనం పేజ్ 1లో ఉన్నాం. పేజ్ 2కి వెళ్ళేటప్పుడు చూడండి, పేజ్ తిప్పుతున్న సౌండ్ కూడా మనం గమనిస్తున్నాం. ఒకసారి నెక్స్ట్ పేజ్ మీద ట్యాప్ చేస్తున్నాను. The state level steering committee shall work on the following. 1. Previous sentence. Button. Previous page. Government of Andhra Pradesh మళ్ళీ ఫస్ట్ abstract. పేజ్కి Previous వచ్చేస్తాం. sentence. ఈ విధంగా పేజ్ మనం ట్యాప్ చేసినా తిప్పుతుంది. KNFB రీడరే టర్న్ చేసుకుంటుంది. మన పేజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా టర్న్ చేసుకుంటూ మనం మాన్యువల్గా ఏమి చేయక్కర్లేదు. జస్ట్ డాక్యుమెంట్ని మనం ట్యాప్ చేసి డాక్యుమెంట్ మీద ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా డాక్యుమెంట్ కంప్లీట్ అయినంత వరకు KNFB రీడర్ మనం చదువుతూనే ఉంటుంది. మనకు కావాలనుకున్నప్పుడు మాన్యువల్గా పేజెస్, లైన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది PDF. నెక్స్ట్ మనము మన గ్యాలరీలో ఉన్న KNFB reader. Contacts. Photos. మనకు ఫొటోస్ వాట్సాప్ రూపంలో కావచ్చు, ఏదో రూపంలో షేర్ చేసినప్పుడు మనకు ఫొటోస్ వస్తుంటాయి, అంటే ఇమేజెస్. ఆ ఇమేజెస్ని ఎలా చదువుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. Apps list. Photos. ఫొటోస్ మీద ట్యాప్ చేస్తాను నేను. Photos. Photo assistant. Tag photo Friday, December 20. Photo taken on December 22nd, 2018, 9:25:14 a.m. ఓకే, December 22nd. Photo taken on December 22nd, 2018, 9:25:14 a.m. December 22nd ఒక ఫోటో తీసాను 9:25కి. ఆ ఫోటో నేను ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా. మోర్ ఆప్షన్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడా షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి షేర్ ఆప్షన్ లో మనం KNFB రీడర్ ని ఎంచుకోవాలి. ఓకే, KNFB రీడర్. ఎస్, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఫైల్ ఇన్ఫోకి వచ్చేది KNFB రీడర్ కి. దీని మీద ట్యాప్ చేద్దాం. ఇమేజ్ మీద రికగ్నైజ్ ఇంపార్టెంట్ మీద ట్యాప్ చేస్తున్నాను. Government of Andhra Pradesh welfare of differently abled, transgender and senior citizens. From Shri G. Veerapandian, LA. S. Collector and District Magistrate, Ananthapuramu. Sir, Madam. All the district officers, all the Tahsildars, MPDOs, all the MEOs, all the bank managers in Ananthapuramu ఇప్పుడు Set language. Current selection. English United States. Button. మనము 3 రకాల ఇమేజ్ను, తర్వాత మనం క్యాప్చర్ చేసిన దాన్ని, తర్వాత PDFని, అన్ని రకాల డాక్యుమెంట్స్ని ఈ విధంగా చదువుకోవచ్చు. KNFB రీడర్ మనకు చాలా బాగా ఈ విధంగా ఒకే అప్లికేషన్స్తో అన్ని ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సజెషన్స్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.